హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. మేడారంలో మినీ జాతర షురు. మేడారంలో సమ్మక్క తల్లి గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు మనం ఈ చిత్రంలో చూడొచ్చు. ఘనంగా మండమెలిగే పండుగ. గద్దెల వద్ద అలికి ముగ్గులు వేసిన ఆడబిడ్డలు, దిష్టి తోరణాలు, ద్వార బంధనం కట్టిన పూజారులు, డోలు వాయిద్యాలు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు. గద్దెల వద్ద ఆదివాసీ పూజారుల జాగారం. భారీగా తరలివచ్చిన భక్తులు. బంగారంతో మొక్కులు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న మేడారం సమ్మక్క సారక్క మినీ జాతర. ఉచితాలిస్తే జనం సోమరులైతారు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు. ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తే పని ఎందుకు చేస్తారు? ప్రజలను మనమే పరాన్న జీవులను చేస్తున్నామా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఎన్నికల ముంగట రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పథకాలతో ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరని వ్యాఖ్యానించింది. ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు ఇక పని ఎందుకు చేస్తారని ప్రశ్నించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిస్ జార్జ్ మాసిహ్తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉచిత పథకాలను ప్రస్తావించిన బెంచ్ వాటి వల్ల జరిగే అనార్థాలపై ఆందోళన వ్యక్తం చేసింది. దురదృష్టవశాత్తు లడ్కీ బహీన్ లాంటి ఉచిత పథకాల కారణంగా ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరు. దేశాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాల్సింది పోయి మనమే వాళ్లను సోమరిపోతులుగా తయారు చేస్తున్నామా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజలు ఎలాంటి పని చేయకున్నా వాళ్లకు ఫ్రీగా రేషన్ డబ్బులు అందుతున్నాయని పేర్కొంది. కాగా లడ్కీ బహీన్ స్కీమ్ మహారాష్ట్రలో అమలవుతుంది. ఈ పథకం కింద మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. అందుకే వ్యవసాయ కూలీలు కూడా దొరకడం లేదు. పిటిషనర్లో ఒకరి తరపున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ నిరస్రాయులపై మీకున్న శ్రద్ధకు మిమ్మల్ని అభినందిస్తున్నాం, కానీ వాళ్లను సమాజ స్రవంతిలో భాగం చేసి దేశాభివృద్ధికి తోడ్పాటు అందించేలా అనుమతించడం మంచిది కాదంటారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి ప్రశాంత్ భూషణ్ సమాధానమిస్తూ చేసేందుకు పని దొరికినాక చేయకూడదని అనుకునే వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండరని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ మీకు నాణ్యానికి ఒకవైపు మాత్రమే తెలుసు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికల ముంగిట ప్రకటించే ఇలాంటి ఉచిత పథకాల వల్ల వ్యవసాయదారులకు కూలీలు దొరకడం లేదు అని జస్టిస్ తెలియజేశారు. పేదరిక నిర్మూలన తీసుకుంటున్న చర్యలు ఏంటి అని ప్రశ్నించింది. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ వాదనలు వినిపిస్తూ పట్టణాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మిషన్ను ప్రారంభించనుందని తెలిపారు. పట్టణాల్లో నిరస్థాయిలకు షెల్టర్ కల్పించడం తదితర ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, అందులో ఏమేమి ఉంటాయి అనేది కేంద్రాన్ని అడిగి నివేదిక సమర్పించండి. అలాగే ఈ స్కీమ్ అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ కొనసాగుతుందా అనేది కూడా తెలియజేయండి అని అటార్నీ జనరల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఉచిత పథకాలపై విచారణకు ఢిల్లీ హైకోర్టు నో. ఉచితాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇదే అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారిస్తుండటంతో అక్కడికి వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ధింగ్రా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెల బుధవారం విచారణను చేపట్టారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు కులగణనలో పాల్గొననని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు మరొకసారి సర్వే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం. ఓబీసీల దశాబ్దాల కలను నిజం చేస్తాం అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కూడా కలుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్పై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు. 3 పద్ధతుల్లో సర్వే. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు.
వారందరి కోసం మరొకసారి అవకాశం ఇస్తున్నాం. వీరి నుంచి 3 రకాలుగా వివరాలు సేకరిస్తాం. త్వరలో టోల్ ఫ్రీ నంబర్ ప్రకటిస్తాం. దీనికి ఫోన్ చేస్తే అధికారులు వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారు. మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు ఈ 10 రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్ళి వివరాలు నమోదు చేయించుకోవచ్చు. ఈ 2 కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తుంది అని ప్రభుత్వం అధికారులు తెలియజేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మార్చి మొదటి వారంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు తీసుకురానుంది. కులగణన రిపోర్టు ప్రకారం బీసీలకు రాజకీయ, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ తేనున్న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాతే కేంద్రానికి పంపించింది. దాన్ని పార్లమెంట్లోనూ ఆమోదించేలాగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1% 16 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ నెల 16 నుంచి 28 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై చర్చ కూడా జరిగింది. స్థానిక ఎన్నికలు ఏప్రిల్లో కానీ మేలో జరిగే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయంతో ఆలస్యం. మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్లే పాలన కొనసాగించనున్నారు. తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏఐ స్టార్టప్లతో కలిసి పనిచేద్దాం అంటున్న ప్రధాని మోదీ. ఒప్పందాలను చూపిస్తున్న ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ అంగీకారం. డిఫెన్స్, అణు ఇంధనం, ట్రేడ్, సైన్స్ తదితర రంగాల్లోనూ సహకారానికి ఓకే. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు. మాషేలో ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం. భారత అమర జవాన్లకు మోదీ నివాళులు. ముగిసిన మోదీ ఫ్రాన్స్ పర్యటన. అమెరికాకు వెళ్లిన భారత ప్రధాని మోదీ. స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్న అభిప్రాయాలు. పార్టీల ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదన. కాంగ్రెస్ నో, బీఆర్ఎస్ ఓకే. సుప్రీంకోర్టులో ఉన్నందున ఒపీనియన్ చెప్పలేమన్న బీజేపీ. క్రికెట్ మ్యాచ్లో ఇండియా క్లీన్ స్వీప్. శుభ్మన్ గిల్ 112 సెంచరీ. శ్రేయస్ అయ్యార్ 78, విరాట్ కోహ్లీ 52 50లతో రాణించడంతో బుధవారం జరిగిన 3వ వన్డేలో ఇండియా 142 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మీ సేవ సెంటర్ల వద్ద జనం బారులు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం గంటల తరబడి క్యూలైన్లు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్లీ దరఖాస్తు మొరాయిస్తున్న సర్వర్లు. ఇతర సేవలపైన ప్రభావం. కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి లాస్ట్ డేట్ లేదని అధికారుల వెల్లడి. సినిమా హీరో చిరంజీవి మాట్లాడుతూ తన కుమారుడు రామ్ చరణ్ చేత మళ్ళీ కూతుర్ని కంటాడేమో అని భయమేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. చరణ్కు ఈసారైనా కొడుకు పుడితే బాగుండేది, వారసత్వం వచ్చేది అంటున్న చిరంజీవి. వారసత్వం కొనసాగాలనేదే నా కోరిక అంటున్న చిరంజీవి. సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలు దుమారం లేపాయి. కొడుకు పుడితేనే వారసుడా, కూతురు కాదా అంటూ విమర్శల వెల్లువ. రామ్ చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడేమో అని భయమేస్తుంది అంటున్న చిరంజీవి. చరణ్కు ఈసారి నా కొడుకు పుడితే బాగుండు అంటున్న చిరంజీవి. వారసత్వంపై సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన లెగసీ వారసత్వంని కొనసాగించే మనుమడు కావాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడుకులు మాత్రమే వారసులా, కూతుర్లు కాదా అంటూ ఆయనను పలువురు ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మానందం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు బుధవారం చిరంజీవి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ కూతురు క్లింకార సహా ఇతర మనోరాలతో చిరంజీవి ఉన్న ఫోటోను ప్రదర్శించారు. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మనోరాలతో ఉన్నట్లుగా ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటుంది. చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు లేకుండా అని కామెంట్ చేశారు. ఆ సంభాషణను కొనసాగిస్తూ చరణ్ ఈసారైనా సరే ఒక అబ్బాయిని కనరా, మన లెంగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక. ఈ అమ్మాయి క్లింకర అంటే ముద్దు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని కంటారేమో అని భయం వేస్తుంది అను చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. మగ పిల్లలతోనే తన లెగసీ కొనసాగుతుందని చిరంజీవి
అలాంటి ఉన్నత స్థాయి వ్యక్తి కామెంట్ చేయడం సరికాదని, ఆడపిల్లలు వారసులు కాదా అంటూ దేశవ్యాప్తంగా పలువురు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో కూడా కొడుకే వారసుడు అవ్వాలనే చిరంజీవి ఆలోచన సరికాదని సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్పై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికలుగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ వస్తుందంటూ ప్రచారం, చికెన్ సేల్స్ ఢమాల్. హైదరాబాద్లో 50% డౌన్. చికెన్ కొనేందుకు జంకుతున్న జనాలు. 200కు తగ్గిన కిలో స్కిన్లెస్ చికెన్. RRR ఆవలి దాకా HMDA. ఇప్పటికే 7 కొత్త జిల్లాల్లోకి విస్తరించిన మహానగరం. కొత్తగా మరొక 5 జిల్లాల్లోని 32 మండలాలు కలిపే యోచన. 13,000 చదరపు కిలోమీటర్ల విస్తరణానికి చేరే అవకాశం. భారీ పెట్టుబడులకు, పారిశ్రామిక వృద్ధికి ఊతం. ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు. ఇక కేబినెట్ ఆమోదమే తర్వాయి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు ORR వరకు విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDAను రీజనల్ రింగ్ రోడ్డు RRR అవల 5 కిలోమీటర్ల వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా భారీ పెట్టుబడులకు, పారిశ్రామిక వృద్ధికి ఊతం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. బీసీ రిజర్వేషన్పై చట్టం చేస్తే మద్దతు ఇస్తామంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే అసెంబ్లీలో చట్టం చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అలా చట్టం చేస్తే మద్దతు ఇస్తామని తెలిపారు. బుధవారం కవిత తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. అనంతరం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా శంకరావం కార్యక్రమం పోస్టర్ను ఆమె ఆవిష్కరించింది. కవిత మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తే ఎవరు కోర్టుకు వెళ్లినా నష్టం ఉండదన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ. 9.56 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,230.98 కోట్ల నిధులు. ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు 3,487.82 కోట్లు. 9 లక్షల మంది రైతుల ఖాతాల్లో. రాష్ట్రంలో 3 ఎకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసింది. బుధవారం 1,230 కోట్లను రైతు అకౌంట్లో వేసింది. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ మాఫియాగా మారింది అంటూ ఒక న్యూస్. అర్ధరాత్రి నాకు రూమ్ ఇవ్వకుండా వెనక్కి పంపారు అంటున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ఢిల్లీలోని తెలంగాణ భవన్ మాఫియాలా మారిందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పర్యటనకు వచ్చిన తనకు మంగళవారం అర్ధరాత్రి భవన్ సిబ్బంది రూమ్ ఇవ్వకుండా వెనక్కి పంపారన్నారు. ఈ అంశంపై భవన్ రెసిడెంట్ కమిషనర్కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సెషన్లో ఈ ఘటనకు ఆర్సీని బాధితుడిగా పేర్కొంటూ ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టినట్టు చెప్పారు. దీనిపై స్పీకర్, సీఎం, R&B మంత్రి స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి రూమ్స్ కేటాయింపుల్లో ఢిల్లీ తెలంగాణ భవన్ మాఫియాలాగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు అంటే తెలంగాణ భవన్ సిబ్బందికి కనీస గౌరవం కూడా లేదన్నారు. దివాలా కోరుతనానికి తెలంగాణ భవన్ ఒక ఉదాహరణ అని ఎమ్మెల్యే అన్నారు. 93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. 3 ఏళ్లలో అన్ని గ్రామాలకు విస్తరిస్తాం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు అంటూ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రాష్ట్రంలోని 93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. T-ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. బుధవారం సెక్రటేరియట్లో శ్రీధర్ బాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశమై ఈ సందర్భంగా ఆ బృందానికి డిజిటలైజేషన్ గురించి మంత్రి వివరించారు. దాంతోపాటు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రారంభించిన 4 గ్రామాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇటీవల సందర్శించారు. దాని గురించి మంత్రికి వారు వివరించారు. రంగారెడ్డి జిల్లా హాజీపల్లి, నారాయణపేట జిల్లా మద్దూరు, సంగారెడ్డి జిల్లా సంగంపేట, పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా వారు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వైజయంతి దేశాయ్, కింబర్లీ జాన్ వెల్లడించారు. 3 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటికే 32,000 కిలోమీటర్ల పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేశామని ఆయన పేర్కొన్నారు. హోంగార్డులకు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.
హోంగార్డులకు నెల దాటి 12 రోజులవుతున్న సర్కారు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. 16,000 మందికి పైగా హోంగార్డులు చిన్న జీతాలపైనే బతుకుతున్నారని, జీతాలు రాక చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్నారని బుధవారం హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంక్ అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నారని వారు వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ఇలాగే జరుగుతుందని, ఎవరు పట్టించుకుంటోళ్ళు లేరు, మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని హరీష్ రావు విమర్శలు చేశారు. రెండవసారైన కులగణన సర్వే సమగ్రంగా చేయాలి అంటున్న కేటీఆర్. కులగణన సర్వే తప్పు అని ప్రభుత్వం ఒప్పుకుంది అంటున్న కేటీఆర్. కులగణన సర్వే తప్పుల తడక అని సర్కారు ఎట్టకేలకు ఒప్పుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బుధవారం ట్వీట్ చేశారు. బీసీల జనాభాను తగ్గించి వెనుకబడిన వర్గాల ప్రజలను మానసిక వేదనకు గురి చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ పార్టీ, బీసీ సంఘాలు అభ్యంతరాలు చెప్పినా వినకుండా అసంపూర్తి లెక్కలతో సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేయడం ముమ్మాటికి తప్పేనని కూడా అంగీకరించాలన్నారు. రెండోసారి చేసే సర్వేనైనా సమగ్రంగా చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేవలం తూతు మంత్రంగా తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవడామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కేటీఆర్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారును బీసీలెవరూ నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని సీఎం గుర్తుంచుకుంటే మంచిది అని కేటీఆర్ విమర్శలు చేశారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కులగణన సర్వే ఒక బోగస్ సర్వే అని విమర్శలు చేశారు. దీంట్లో లేని 60 లక్షల మందికి పైగా ప్రజలు ఏమైనట్లు అని ప్రశ్నించిన బండి సంజయ్, రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉంది అని, అది బోగస్ సర్వే అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కులగణన సర్వేలో 3.1% మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీసర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.35 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని, ఓటు హక్కు లేని వారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు సుమారు 60 లక్షల మంది ఉన్నారని బండి సంజయ్ వివరించారు. వీళ్లే కాక స్కూల్కు పోని వాళ్ళు, 5 ఏళ్లలోపు పిల్లలు మరొక 30 లక్షల మంది ఉంటారని వివరించారు. ఈ లెక్కన తెలంగాణ జనాభా 4.30 లక్షలు దాటుతుందని అన్నారు. రాష్ట్రంలో 3.95 కోట్ల ఆధార్ కార్డులు ఉండగా కులగణన సర్వేలో మాత్రం 3.70 కోట్లకు జనాభా కుదించడం బూటకమని మండిపడ్డారు. స్థానిక సంస్థలను ఎదుర్కొనే దమ్ము లేక మళ్లీ 3.1% కుటుంబాలకు రీసర్వే చేయాలనే సాకుతో హైడ్రామా చేయడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కులగణన విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఆధార్తో లింకు చేసి ప్రతి ఇంటికి వెళ్లి రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చిన, బీసీ సామాజిక కులాల జనాభాను తగ్గించాలని చూసినా ఊరుకునేది లేదని బండి సంజయ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో బలంగా బీసీ ఉద్యమం అంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు యాదవ్, అసెంబ్లీలో చట్టం చేసే 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అంటున్న తలసాని, రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా నడుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావు యాదవ్ అన్నాడు. బీసీల్లో అవేర్నెస్ పెరిగిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అసెంబ్లీలో చట్టం చేసి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తే బీసీలు ఒప్పుకోరని పార్లమెంట్లోనూ బిల్లు పెట్టి ఆమోదించాలన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేస్తూ అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో బీసీ జనాభా ఎలా తగ్గిందని ప్రశ్నించారు. కులగణన రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొంటారని ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అన్నాడు. హరీష్పై ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ఉన్నాయి అంటూ ఒక న్యూస్. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన, కక్ష సాధింపుతో కేసు నమోదు చేయలేదని వెల్లడి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు నమోదైన కేసులో ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఏ దశలోనూ పిటిషనర్ హరీష్కు ఉపశమనం కల్పించొద్దని ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూద్రా వాదించారు. హరీష్పై కక్ష సాధింపుతో కేసు నమోదు చేశామని చెప్పడం సరికాదన్నారు.
తన ఫోన్ను కుటుంబ సభ్యుల ఫోన్లను హరీష్ రావు ట్యాప్ చేయించారంటూ జి చక్రధర్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును క్యాష్ చేయాలంటూ హరీష్ వేసిన పిటిషన్ను జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం విచారించారు. లూద్రా వాదనలు కొనసాగిస్తూ 30 మంది ఫోన్ల ట్యాపింగ్ జరిగిందన్నారు. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులో అంశాలలో తగిన ఆధారాలు ఉన్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల దర్యాప్తునకు పిటిషనర్ అవకాశమే ఇవ్వలేదన్నారు. డిసెంబర్ 1న ఫిర్యాదు నమోదు కాగా అదే నెల 5న కోర్టును ఆశ్రయించారన్నారు. హరీష్ రావు అప్పటి డీసీపీ ఉన్న రాధాకిషన్ రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్పారు. అంతేకాకుండా బెదిరించారని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనే వాటికి కూడా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. ఫిర్యాదుదారుతో పాటు ఆయన భార్య, కుటుంబ సభ్యులు, సిబ్బందితో సహా దాదాపు 30 మంది ఫోన్లను ట్యాప్ చేయించారని వారు కోర్టుకు తెలియజేశారు. బొగ్గు ఉత్పత్తితోనే సింగరేణి మనుగడ అంటున్న ఎండి బలరాం. సింగరేణి సంస్థ మనుగడ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిపైనే ఆధారపడిందని, టార్గెట్ను చేరుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు, ఆఫీసర్లు సమిష్టిగా కృషి చేయాలని సీఎండీ ఎన్ బలరాం నాయక్ పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఎన్టీపీసీలకు టార్గెట్గా బొగ్గును సప్లై చేయాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందన్నారు. బుధవారం ఆయన సింగరేణి కొత్త డైరెక్టర్లు ఎల్వి సూర్యనారాయణ, ఆపరేషన్స్, కె వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏరియా జీఎంలు జి దేవేందర్ శ్రీనివాస్తో కలిసి మంచిర్యాల జిల్లా మందమరి, శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గు గనులను ఆకస్మికంగా ఎండీ సందర్శించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగులు తమకు కేటాయించిన టైంలో విధులను మస్టుగా నిర్వర్తించాలని, భారీ మిషన్ల వినియోగం పెంచాలని సూచించారు. టార్గెట్ను చేరుకోవాలంటే రోజుకు 2.40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారని, వారంతా సక్రమంగా డ్యూటీలు చేయాలని సూచించారు. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, కావాల్సిన అన్ని ఏర్పాట్లను సంస్థ చేస్తుందన్నారు. ఉత్పత్తి రక్షణ సంస్థకు 2 కళ్లని పేర్కొన్నారు. రామగుండంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సెంటనరీ కాలనీలో సిబిఎస్ఈ సిలబస్, శ్రీరాంపూర్లో మరొక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తున్నామని ఎండీ అన్నారు. కొత్తగా 1000 క్వార్టర్లను నిర్మిస్తామని, త్వరలో స్ట్రక్చర్స్ జేసీసీ మీటింగ్లో నిర్వహించి చర్చిస్తామన్నారు. ఫ్రీ మాస్టర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, యువ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి సంస్థ సుస్థిరతకు కృషి చేయాలని ఎండీ అన్నారు. 2 నెలల్లో ఒడిశాలోని నైనీ బ్లాక్తో పాటు ఇతర కొత్త ప్రాజెక్టులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఎండీ బలరాం చెప్పారు. అండర్ గ్రౌండ్ మైన్స్లోకి వెళ్లి కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆఫీసర్ల సంఘం, ఏఐటీసీ, ఐఎన్టీసీతో పాటు ఇతర సంఘాల నుంచి పలు విన్నతులు స్వీకరించిన సింగరేణి ఎండీ ఎన్ బలరాం. జూన్లో స్థానికం బీసీ కోటా పెంపు యత్నాలలో జాప్యం, ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు, మే నెలలో తీవ్రం కానున్న ఎండలు, ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు. వివరాలు ఇవ్వని వారికి మళ్లీ కులగణన, మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసం ఆన్లైన్ ఎంపీడీఓ వద్ద టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే. మార్చిలో అసెంబ్లీ సమావేశం, బీసీ బిల్లు, సీఎం సమీక్షలో ఈ మేరకు నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం, బృందంగా వెళ్లి ప్రధానిని కలుస్తాం అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఏకగ్రీవాలకు చెల్లు చీటి, స్థానిక ఎన్నికల బరిలో ఒక్కరున్న నోటాతో పోటీ పడాల్సిందే, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేద్దాం, పార్టీల అభిప్రాయాలు కోరిన ఈసీ. మళ్ళీ ఎన్నికలు వద్దన్న కాంగ్రెస్, సిపిఎం, ఎలక్షన్ జరపాల్సిందే అంటున్న బీఆర్ఎస్, సిపిఐ. సుప్రీం తీర్పు వచ్చాక స్పందిస్తామన్న బీజేపీ. రాజ్యసభకు సినీ నటుడు కమల్ హాసన్. గత ఎన్నికల్లో డీఎంకేకు కమల్ మద్దతు, అప్పుడే స్టాలిన్ హామీ. జూలై 24 తమిళనాడులో ఖాళీ కానున్న 6 రాజ్యసభ సీట్లు, డీఎంకేకు 4 ఖాయం. కమల్తో రాష్ట్ర మంత్రి చర్చలు. బేషరత్గా మద్దతిచ్చిన కమల్ హాసన్కు రాజ్యసభ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. రజతోత్సవ సంరంభం, బీఆర్ఎస్ సన్నద్ధం. ఏప్రిల్ 27తో గులాబీ పార్టీకి 24 ఏళ్లు పూర్తి, 25వ ఏట ప్రవేశించనున్న తెలంగాణ ప్రజల పార్టీ. భారత చరిత్రలో విభిన్న వినూత్న రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ముద్ర. తెలంగాణ ఎజెండా, ఈ ప్రాంత ప్రయోజనాలే ఎజెండాగా ముందుకు. ముళ్ళ బాటలో నడిచి స్వప్నించిన రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్లు పరిపాలనా పథం.
పార్టీ ఆవిర్భావ రజతోత్సవ ప్రారంభ వేడుకలకు బీఆర్ఎస్ సమాయత్తం. బహిరంగ సభకు సమాలోచన. ఈ నెలాఖరులో జరుపుదామా, ఏప్రిల్ చివరన అంటూ ఆలోచనలు. సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికల వేళ నిర్వహిద్దామా, బహిరంగ సభపై బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు. త్వరలో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం అంటూ ఒక న్యూస్. మాఘ పూర్ణిమ వేళ త్రివేణి సంగమం కిటకిట. భారీ సంఖ్యలో భక్తుల పుణ్య స్నానాలు ఈ చిత్రంలో చూడొచ్చు. బారాసా ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందాలు అంటూ ఒక న్యూస్. రాత్రిపూట వీక్షించేందుకు ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లు, అక్కడే క్యాసినో సైతం నిర్వహణ. A1గా ఏపీకి చెందిన శివకుమార్ వర్మ. హైదరాబాద్ నగర శివార్లోని మైనాబాద్ మండలం తోల్కట్టలోని ఒక ఫామ్ హౌస్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న కోడి పందాల వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. వీటి వెనుక ఎవరున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్ బారాసాకు చెందిన ఒక ఎమ్మెల్సీదిగా గుర్తించారు. మంగళవారం పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మంది చిక్కినట్లు విషయం తెలుస్తుంది. మేడిగడ్డపై తుది నివేదిక. NDSA చైర్మన్కు అందించిన నిపుణుల కమిటీ. జలశక్తి శాఖ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంపై అధ్యయనం చేసి భవిష్యత్తు కార్యాచరణపై సిఫార్సు చేసేందుకు నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నిపుణుల కమిటీ తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. డిజైన్, నిర్వహణ సహా పలు లోపాలను కమిటీ ఎత్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. NDSA చైర్మన్ అనిల్ జైన్కు కమిటీ నివేదిక అందజేయగా ఆయన కేంద్ర జలశక్తి మంత్రి శాఖకు పంపారు. ఈ శాఖ పరిశీలించి నివేదిక ఆమోద ముద్ర వేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి పంపనుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ 2023లో కుంగడం, బీటలు వాడడం, సీసీ బ్లాకులు కొట్టుకుపోవడంతో అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో CPG సమస్య నెలకొనడంతో కేంద్ర జల సంఘం CWC మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించింది. ఈ కమిటీ గత ఏడాది మే నెలలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సింగరేణిలో మహిళల భాగస్వామ్యం విస్తరించాలి అంటున్న MD ఎన్ బలరాం. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతున్నట్లే సింగరేణిలోనూ అధికారులుగా, సాంకేతిక నిపుణులుగా, మైనింగ్ సూపర్వైజర్లుగా తమ భాగస్వామ్యాన్ని విస్తరించాలని సింగరేణి CMD బలరాం కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, మందమరి, కాసిపేట గనుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో మాట్లాడారు. EP ఆపరేటర్గా పనిచేయడానికి కావలసిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఏం చేయాలో అధికారులు చెప్పడం లేదని కొందరు మహిళా ఉద్యోగులు C&Mకి తెలిపారు. ఆయన వెంటనే కొత్తగూడెంలోని HRD GMకు ఫోన్లో మాట్లాడి దీనికి పరిష్కార మార్గం సూచించేలాగా విధి విధానాలను రూపొందించి దరఖాస్తులను ఆహ్వానించాలని ఆదేశించారు. అనంతరం ఆయన RK న్యూటెక్ గనికి రెండవసారి వెళ్లి డైరెక్టర్ ఆపరేషన్ LV సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ K వెంకటేశ్వర్లతో కలిసి భూగర్భంలోకి దిగారు. అక్కడ బొగ్గు వెలికి తీసే విధానాన్ని అధికారులను అడిగి తీసుకున్నారు. ఇక్కడున్న ఉద్యోగులతో మాట్లాడి ఉత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ నిర్దేశించిన ఉత్పత్తిని సాధించాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని C&MD బలరాం అధికారులకు, సింగరేణి ఉద్యోగులకు తెలియజేశాడు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.